ఒడ్లన్నీ వరదకు కొట్టుకుపోయినాయి సార్. రైతులకు మందు డబ్బాలు తప్ప ఏం లేదు. చూడే మొత్తం నీళ్ళ మట్టమే అయ్యింది. మొత్తం కాలువలు తీసినా కూడా నీళ్లు పోవట్లేదు. దీన్ని కొనేటోడు లేడు, ఇక్కడికి వచ్చి చూసేటోళ్ళు లేరు, ఎవరు కొనేవాళ్ళు లేరు. అప్పుల పాలైన సార్, ఏం చేయాలి? మా పరిస్థితి మంచిగా లేదు. ఎట్లా చేస్తుందో, మమ్మల్ని ఎట్లా ఆదుకుంటుందో అది గవర్నమెంట్కే వదిలేస్తాం. ప్రస్తుతానికి నిన్న మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు కళ్ళల్లో అలాగే ఇక్కడ మార్కెట్ యార్డుల్లో ఎండబోసినటువంటి ధాన్యం మొత్తం నీటి పాలైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని ఖానాపూర్లో ఉన్నాము. ఖానాపూర్ దగ్గర ఎక్కడ చూసినా కానీ రైతులు మొత్తం నీట మునిగినటువంటి పంటల్ని చూసి ఇక్కడ వాళ్ళు ఆరుగాలం శ్రమించినటువంటి పంటను చూసి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఈ మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా నీటితో తడిసిపోయినటువంటి ప్రాంతం ఇది. ఇప్పటి వరకు ఆ నీరు కొంత బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ నడవగలుగుతున్నాము. ఇప్పటి వరకు చూసినట్టయితే పంటలు మొత్తం ప్రతి వాతావరణం కూడా మొత్తం నీళ్ళలో తడిసిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇక్కడ వాళ్ళ విజువల్స్ కనుక ఒక్కసారి చూస్తుంటే చాలా ఇబ్బందికర పరిస్థితున్నాయి. అక్కడ రైతుల దీనస్థితి ఏందనేది మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ పైన మాత్రం టార్పిన్లు కప్పారు, కానీ కింద ఉన్నటువంటి ధాన్యం మొత్తం తడిసిపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, నిన్న మొన్న ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో ఒకసారి మనం వీళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పటి వరకు నిజంగా ఇంత అకాల వర్షాలు కురుస్తున్నాయి కదా, ఎట్లా నష్టం జరిగింది? ఎంత నష్టం 10 ఎకరాలు. ఇది పేదోళ్ళం కవులు చేసుకుంటాను. ఈ పరిస్థితి ఏంది మా గతి? ఎందుకు ఇట్లా అయ్యేది? మరి మీరు ఒడ్లు ఎండినాక కూడా అవి చేలు అవుతలేవు. మేము ఎంత నష్టపోతాను. మరి ఏంది గదే మాకు న్యాయం చేయాలి. మొత్తం ఎంత మునిగిందమ్మ నిన్న మొత్తం? ఇదంతా అంత మునిగి గోస భగవంతుని ముడుతుంది మా గోస. మరి ఎట్లా మీరు కౌలు రైతులే అంటున్నారు, పండించిన పంట కూడా మొత్తం నీటి పాలైంది. మరి మీ జీవనాధారం ఎట్లమ్మా? అదే మేము కొట్లాడేది. అదే మాకేం న్యాయం చేస్తారు? ఎట్లా బతకాలి? కూలి చేసుకుంటే బతికేటోళ్ళం. అయ్యో చేస్తే రూపాయి మిగులుతుంది కదా అని కష్టపడము. ఈ కవులు ఏం పెట్టాము? ఈ పెట్టుబడి ఎట్లా? మా బతికెట్లా? అది మేము కోరుతాను. మరి ఎట్లా, మరి మీ న్యాయం ఎట్లా కావాలనుకుంటున్నామా? ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? వాళ్ళ దయ, మేమేం చెప్పు. మరికొంతమంది రైతులు ఉన్నారు, మహిళా రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వము మనకి ఏది అసలుకి అనుకున్న పని చేస్తలేరు. అసలుకి 10 రోజులు అవుతుంది మ్యాచర్ వచ్చి బత్తాలు ఇచ్చిర్రు, కానీ వచ్చి నింపుదామని అంటే 14 రావాలా 13 రావాలని చెప్తారు. చెప్పినా కానీ నిన్న బత్తాలు వేసారు, బత్తాలన్నీ దడిచినాయి. ఇక్కడ మొత్తం వాన అనుకోకుండా 1 గంటకు వచ్చింది. మళ్ళీ నిన్న మధ్యాహ్నం వచ్చింది వర్షం. వచ్చేసరికి మొత్తం నీళ్ళమా ఏడు చూసినా కానీ ఎటు మనం పట్టాలు కప్పాలన్నా చేయాలన్నా కానీ అనుకోకుండా అయిపోయింది మొత్తం. ఇక అయితే మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు న్యాయం జరిగింది. ఈ పంట నష్టాన్ని ఎట్లా భర్తీ చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తే మీకు నష్టం ఎట్లా చేస్తుందో, మమ్మల్ని ఎట్లా ఆదుకుంటుందో అది గవర్నమెంట్కే వదిలేస్తాను. ఇక్కడ చూడొచ్చు ఒకసారి మనం విజువల్స్ చూస్తే, ఇప్పుడు మనం నిలబడినటువంటి ప్రాంతం అంతా కూడా వర్షంతో తడిసిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం ధాన్యం అంతా ఒక సైడు వీళ్ళు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి కనుక ఇక్కడ ఆ పరిస్థితి చూసినట్టయితే ఇవన్నీ దాదాపు తడిసినటువంటి ధాన్యంగానే చూడొచ్చు, మనం క్లోజ్గా చూడొచ్చు. ఇవన్నీ దాదాపు నీళ్ళలో కొట్టుకొచ్చినటువంటి ధాన్యం ఇదంతా. ఇక్కడ నుండి ఎక్కడ చూసినా కానీ నీళ్ళల్లో తేరిపోయినటువంటి ధాన్యమే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా వరకు రైతులు మాత్రం ఇక్కడ ఉటినా కూడా ఇక్కడ ట్రాక్టర్లలో కూడా పైన ఉన్నటువంటి ధాన్యాన్ని, అంటే కింద మొత్తం ఎట్లాగో తడిసిపోయింది కాబట్టి పైన ఉన్నటువంటి దాన్ని బకెట్లతోటి వాళ్ళు ఎత్తేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతమంది రైతుల దగ్గరికి పోదాం. ఇప్పుడు మనం చూడొచ్చు ప్రస్తుతానికి ఇక్కడ వాళ్ళు పైన ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం ఒక చూస్తున్నారు. మొత్తం కింద చూసినట్టయితే ఒకసారి ఇక్కడ మొత్తం కింద మనం ఎక్కడ చూసినా కానీ ఇది మొత్తం నీళ్లతోటి ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా లోపలికి ఉన్నాయి మొత్తం, ఎక్కడ చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ లోపల మాత్రం మొత్తం తడిసిపోయింది. ఆ పైన ఉన్నటువంటి ధాన్యం మాత్రం కొంత ఉన్నది. ఈ పై ఎత్తుతున్నారు, అంటే దాదాపు ఒక 1/2 ఫీట్కి ఎక్కువగా ఇక్కడ మొత్తం లోపలికి ఉండొచ్చు. మొత్తం దాదాపు నీళ్ళే, దాదాపు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ నీళ్ళన్నీ మొత్తం రైతులు మాత్రం ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఇక్కడ చూడొచ్చు. ఒక్కసారి ఆ రైతులతోటి మనం మాట్లాడదాము. ఏం జరిగిందన్న అసలు? మొత్తం ఇంత వర్షం పడ్డది, వర్షం బాగా పడ్డది, బాగా పడి మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి. దీని మీకలే నీళ్ళు వెళ్ళిపోయినాయి, బాగా వరదొచ్చిపోయినాయి. అది వచ్చినాయి, మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. 3 ఎకరాల రోడ్లు, 3 ఎకరాల రోడ్లు మొత్తం బాగా నీళ్ళు వచ్చినాయి. దీని మీకలే వరదపోయింది. ఏమన్నా పంట మీకు చేతికి వచ్చేటట్టు ఉందా? ఇలా కొంత పైన ఏమవుతుందో ఏమవుతుందో వాళ్ళు మళ్ళీ తీసుకుపోయి వేరే దిక్కు పోద్దామని పోతాను. వేరే దిక్కు పోసి ఆడ పోసుకొని గడ్డ మీద పోసి ఆరాధిస్తాం అనుకుంటాం. మళ్ళీ వాన వర్షం వస్తాను, మళ్ళీ మబ్బైంది, మళ్ళీ వర్షం వస్తాను.
అయితే ఇక్కడ వీళ్ళు సమయానికి పంటలు కూడా సీజన్ సరిగా కాకపోవడంతో సగం పంటలు పండినాయి. ఆ పండినటువంటి సగం కూడా ఇప్పుడు వాళ్ళు ఎండబోసుకుంటా అంటే మళ్ళీ వర్షార్పణం అవుతుంది. ఏమైందమ్మా చెప్పండి ఒకసారి, నిన్నటి నుంచి ఏం జరుగుతుంది? ఫుల్ వర్షాలు పడుతున్నాయి, మొత్తం ఒడ్లన్నీ వరదకు కొట్టుకుపోయినాయి సారు. మరి ఇట్లయితే మా పరిస్థితి ఏంది? ఇప్పుడు పావులంతా కూడా దగ్గరికి వచ్చేటట్లు ఓట్లు ఆగమవుతాయి. మమ్మల్ని ఏం చేస్తారు మరి, ఏం కదా మాకేమన్నా ప్రభుత్వం సహకరించాలని ధన్యం కోరుకుంటాను నేను. మరి ఏం చేస్తారు మీ దయాయిగా? మీ గురించి మేము బతుకుతేనే కదా మీకు ఇంత అన్నం వచ్చేది సార్, మమ్మల్ని కూడా గమనించాలి దయచేసి. మీకు అందరికి నమస్కారాలు గవర్నమెంట్ తరపున అందరికి. మేము పేదలం, కౌలు చేసుకొని బతుకుతున్నాం, మా కుండి లేక బతుకుతున్నాం సార్. మేము అప్పుల పాలైనాం సార్. ఏం చేయాలి, మా పరిస్థితి మంచిగా లేదు. కౌలు రైతులేనమ్మా? కౌలు రైతులే సార్. ఇప్పుడు 5 ఎకరాలు చేసినాం, అక్కడిది కూడా ఇంకా వేరే కాడ కూడా ఉన్నాయి సారు. 5 ఎకరాలు చేసినాం, ఇక్కడ 3 ఎకరాలు ఇట్లా అయింది, ఆడ 2 ఎకరాలు కూడా అది ఖరాబ్ అయింది, వేరే కాడ పోసుకున్నాం, అది కూడా ఇట్లా నీళ్ళు వచ్చినాయి సారు. మరి ఎట్లా ఇప్పుడు మీరు అప్పు చేసి ఇదంతా తీసుకుంటా అంటున్నారు, దాదాపు వాళ్ళు పండించినటువంటి దానికి ఇప్పుడు వర్షంతో వాళ్ళు కొనేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తలేదు కదా, మరి ఇప్పుడు మీకు ఎట్లా అనుకుంటున్నారు? ఆదుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా మీకు ఇక్కడ? నాకు లేవు సారు, ఎవరు సహకరించలేదు. అందు గురించి మీరు ఏదైనా సహకారం చేస్తారని నమస్కారం చేస్తాను. మరి ఏం చేస్తాం సార్, మేము పేదలం, కూలి చేసుకుంటే బతికినట్టు, లేకుంటే కౌలు లెక్కనే మేము చేసుకునేది. మాకు 2 ఎకరాలు వేరే కాడ, అది కూడా కౌలే వేరే కాడ పోసుకున్నాం సార్. ఏం చేయాలి, మా పరిస్థితి బాగాలేదు. ఓకే, ఇక్కడ వీళ్ళు ఇదివరకు గతంలో కూలీ చేసుకునేటువంటి వాళ్ళు, కానీ రెగ్యులర్గా కూలీ చేసుకునేటువంటి వాళ్ళు కౌలు చేసుకుందామని చెప్పి ఇక్కడ 3 ఎకరాలు, మరో చోట 2 ఎకరాలు, అంటే మొత్తం 5 ఎకరాల పంట పండించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కళ్ళాలలో ధాన్యాన్ని ఎండబోస్తున్నటువంటి క్రమంలో మొత్తం తడిసిపోయేసరికి వాళ్ళ ఇబ్బందులు కూడా వారం 10 రోజుల కంచి ఇదే వర్షాలు ఇట్లనే అయిపోతానే, పోయి వడ్లు ఎండట్లేదు, పోవట్లేరు, ఇదే రెక్కలు పోతానే సారు. ఇంతవరకు ఎవరు సహకరించిన వాళ్ళు లేరు. ఏం చేయాలి సారు, మీరన్నా కొంచెం సహకరించండి. ఇప్పుడు టైంకు కొనుగోలు లేకనా ఏం జరిగింది అసలు? రావట్లేరు, ఇక మాచర్లు వస్తాయంటే వర్షం పడుతుంది, నింపుదాం అనేసరికి ఇట్లా అయిపోతానే సారు. మరి ఏం చేయాలి, మా పరిస్థితి ఇట్లున్నది. నిన్న నింపుతాం అనుకునేసరికి ఫుల్ వర్షం పడిపోయింది, ఎట్లా చేయాలి సారు? విజయ్దా మీరంతా ఒకటే కుటుంబం? నాకు వినబడాయి చెవులు, ఎట్లా ఏం చేసినా మీ దయన నిండా మునుగుడు లోడు పెట్టుబడి సరిపోతలేదు. ఇంటికాడ పరిస్థితులను చూసి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి అందరూ కలిసి తలో చేయి వేసుకుంటూ తమ ఎంత మిగులుతుందో అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళ కనిపిస్తుంది. ఈ టర్న్ బ్రదర్, మీ పేరేం పేరు? విజయ్. ఏం చేస్తున్నావు? నేను డ్రైవింగ్ చేస్తాను ప్రస్తుతం. ఇప్పుడు నిజంగా ఈ వాతావరణం మొత్తం నర్సంపేట ఏరియా అంతా ఇట్లానే ఉందా? ఇంతే ఉంది. ఓన్లీ కానాపురం మండలం అయితే మరి ఘోరం అయిపోయింది, మొత్తం వాటర్తో తడిచిపోయినాయి. ఇక్కడ ఖానాపూర్ మండల కేంద్రంలో మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో మొత్తము ఇక్కడ పూర్తి స్థాయిలో నేట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా తమపై దృష్టి సారించాలి. ఇప్పటికీ అంటే వీళ్ళు దాదాపు కౌలు రైతులుగా చెప్పుకుంటున్నారు. కౌలు రైతులు అంటే భూమిని లీజుకు తీసుకొని పండించుకుందామని చెప్పి అప్పులు తెచ్చుకొని మరి వాళ్ళు పంటలు పండించుకున్నారు. తీరా 4 పైసలు మిగులుతాయనుకున్నటువంటి సమయంలో కూడా ఆ అప్పులు తీరకపోను, ఉన్నటువంటి పంట కూడా నీటి పాలైపోవడంతో ఆ కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. తమను ఆదుకోవాలంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ యొక్క అధికారులు కూడా ఒకసారి మనం మాట్లాడదాము. ఎవరైనా అధికారులు వచ్చారమ్మా ఇక్కడికి? ఎవరు రాలేదు సారు, మీరే వచ్చారు. ఎవరు రాలేదు ఇంతవరకు ఇక్కడికి చూద్దానికి కూడా. ఇప్పుడు మీరే వచ్చారు సారు. ఇక ఏదన్నా మీరు సహకారం చేయండి. 3 ఎకరాల చేను ఇట్లా నీళ్ళ పడిపోయింది. ఇప్పుడు పావులంతా కూడా వస్తాయో రావో. ఇప్పుడు 1 లక్ష 2 లక్షలు దాకా పెట్టుబడి అయింది సార్. మరి మమ్మల్ని ఏం చెప్తారు? మేము ఏమని బతకాలి? మాకు ఇదే పరిస్థితి చేసుకునే బతుకుతాం. మేము వేరే పనులా మాకు రావు. ఏమైనా వేసుకొని బతుకుతాం అన్న కానీ కూలి చేసుకొని బతికినట్టు ఈ పంటలు రెక్కలు భూమి మీద వేసుకొని బతుకుతాం సార్. భూమాతనే నమ్ముకున్నటువంటి తమను మాత్రం వేరే దిక్కు గత్యంతరం లేదే అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళకు వేరే పని ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ వ్యవహారం అంతా కూడా వ్యవసాయంతో ముడిపడి ఉంటుంది కాబట్టి వ్యవసాయం తప్ప మరో పని లేదు. ఊరు తప్ప మళ్ళీ బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడనే ఉండి తమ ఆరుగాలం కష్టపడి ఊళ్ళో ఉన్నటువంటి కొన్ని పడవబడ్డటువంటి భూముల్ని కూడా లీజుకు తీసుకొని పంటలు పండించుకొని 4 పైసలు మిగులుతాయన్నటువంటి ఒక తృప్తి మిగిలక ముందే ఇక్కడ 3 వంతుల పంట నాశనం
నాశనం అయిపోయిందని చెప్పి అంటున్నారు. ఆ ఒక్కంతు వేస్తే ఇప్పుడు పెట్టినటువంటి పెట్టుబడుల్లో సగం కూడా రాకపోవడం వల్ల మళ్ళీ అప్పుల పాలే అవుతున్నాము, శ్రమ వృధా అవుతుంది, తెచ్చిన అప్పులు కట్టలేక ఒక అగమ్య గోచరమైనటువంటి వాతావరణం తమలో ఉందన్నటువంటి ఒక ఆవేదన రైతుల్లో కలుగుతుంది. ప్రభుత్వ అధికారులు మాత్రం ఇప్పటికీ పర్యవేక్షణ లేదని చెప్పి అంటున్నారు. ఈ పర్యవేక్షణ లోపం కారణంగా కూడా తమకు భరోసా లేక చాలా మంది రైతులు ఎన్నో అఘాయిత్యాలకు కూడా పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము చాలా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళకు ఊరటనిచ్చే మాటలు, భరోసా ఇచ్చేటువంటి మాటలు చెబితే తప్ప వాళ్ళకు ఒక నమ్మకము, ధైర్యం అనేది కలగదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏ రైతుకు ఏం జరిగినా కానీ దానికి ఖచ్చితంగా ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ అధికారులు కూడా రావాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఖానాపూర్లో మరిన్ని ప్రాంతాల్లోకి వెళ్దాము. ఇంకా చాలా దీనమైనటువంటి స్థితిగతులు, ఇక్కడ అకాల వర్షాలు రైతుల్ని మాత్రం ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. మరికొంత ఆ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ కూడా మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఒడ్లన్నీ వరదకు కొట్టుకుపోయినాయి సార్. రైతులకు మందు డబ్బాలు తప్ప ఏం లేదు. చూడే మొత్తం నీళ్ళ మట్టమే అయ్యింది. మొత్తం కాలువలు తీసినా కూడా నీళ్లు పోవట్లేదు. దీన్ని కొనేటోడు లేడు, ఇక్కడికి వచ్చి చూసేటోళ్ళు లేరు, ఎవరు కొనేవాళ్ళు లేరు. అప్పుల పాలైన సార్, ఏం చేయాలి, మా పరిస్థితి మంచిగా లేదు. ఎట్లా చేస్తుందో, మమ్మల్ని ఎట్లా ఆదుకుంటుందో అది గవర్నమెంట్కే వదిలేస్తాం. ఇక్కడ ఖానాపూర్లో కూడా అనేక ప్రాంతాలలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా దాదాపు కళ్ళాలలో ఒడ్లు ఎండబోసినటువంటి పరిస్థితి. చదును చేసి మట్టి పోసి దానిపైన కూడా ఇక్కడ పంటలు ఆరబోసుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి పంటలు మొత్తం లోతట్టు ప్రాంతంలాగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కవర్లు కూడా మొత్తం దాదాపు ఎండిపోయినటువంటి ధాన్యాన్ని కప్పుతారని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పంట కూడా మొత్తం నీట మునిగడంతో కూడా అనేక ఇబ్బందులు రైతులు పడుతున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, దాదాపు ఇప్పుడు పైన ఉన్నటువంటి ధాన్యం అంతా ఎత్తి ఆ ట్రాక్టర్లో పోస్తున్నారు. కానీ ఆ పైన ఉన్నటువంటి ధాన్యం కంటే మొత్తం ఇక్కడ కింద ఉన్నటువంటి ధాన్యం ఉన్నది ఇప్పటికే మొత్తం మొలకలు వచ్చినటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, మొత్తం నానిపోయినటువంటి ధాన్యం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ రైతులు కూడా ఇప్పుడు ఇప్పటికీ మామూలుగా పంట వేసే సమయానికి ఒడ్లు నానబోస్తే ఎట్లాంటి పరిస్థితులు, మొలకలు వచ్చేటువంటి పరిస్థితి ఉందో 2 రోజులకే ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు మొత్తం ఒక్కసారి మనం చూద్దాము. వీళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పుడు ఇంత మొత్తం ఎన్ని ఎకరాలు వేశారు మీ పంట అంతా? 2 ఎకరాల 10 గుంటలు. మొత్తం నీట మునిగింది. మొత్తం చాలా ఇబ్బంది దాన్ని మాకు. దీన్ని పట్టించుకునే నాదుడు ఎవరు లేడు అసలుకి. ట్రాక్టర్లు కిరాయిలు పెట్టి మళ్ళీ తోలాల్సి వస్తుంది, డబల్ కిరాయి వస్తుంది. దీన్ని పట్టించుకునే నాదుడు, దీనికి అస్తవ్యస్తంగా అమాలీలు దారుణంగా. మళ్ళీ ఏంటంటే మన వేరే అదనంగా డబ్బులు కావాలంటారు. ఆ డబ్బులు తీసుకొని దానివల్ల దుర్వినియోగం చేస్తారు. ఓకే ఓకే. ఇక్కడ పంట పొలాల్లోకి ఇప్పుడు ఉన్నటువంటి ధాన్యాన్ని తరలించాలన్నా మళ్ళీ ట్రాక్టర్ల కిరాయి కూడా అదనంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ తమ ఇబ్బంది పరిస్థితులు అంటే ఏం జరుగుతుందమ్మా ఇక్కడ అసలు మీకు రైతులు? చేసేదే 3 ఎకరాల కవులు చేస్తాను. 3 ఎకరాలు ఇది ధాన్యం తెచ్చి ఇక్కడ పోషణం కోసి మళ్ళీ క్రాక్తో కోసినాం. ఎకరానికి 3,035 పెట్టి కోపించి ఇక్కడ తెచ్చి పోసినాం. మొత్తం నీళ్ళ మట్టమే అయ్యింది. మొత్తం కాలువలు తీసినా కూడా నీళ్లు పోవట్లేదు. దీన్ని కొనేటోడు లేడు, ఇక్కడికి వచ్చి చూసేటోళ్ళు లేరు, ఎవరు కొనేవాళ్ళు లేరు. ఇంత దారుణంగా ఉంది మా పరిస్థితి. మళ్ళీ అదనంగా ట్రాక్టర్ పెట్టుకొని మళ్ళీ వేరే కాడికి తరలించి అవి అయినా కొనుగోలు చేస్తారో చెయ్యరో అని మా బాధ వ్యక్తం ఎవరికి చెప్పుకోలేక దిగమింగుకోలేక. ఇప్పుడు కవులు అయితే తీసుకోకుండా ఊరుకోరు, ఎవరు కవులు తీసుకుంటారు. మాకు కావాల్సింది ఏదన్నా ఉంటే చూసి ప్రభుత్వమే మాకు ఏదన్నా సాయం చేయగలరని అనుకుంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కౌలు రైతులేనమ్మా? ఎవరు చూసినా కౌలు రైతులు అని చెప్పి అంటున్నారు. ఎక్కువ కవులే, కవులకే చేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కవులే. మేము సొంత భూమి లేకనే కౌలు పట్టి కౌళ్ళకు చేస్తాను. ఇక్కడ వీళ్ళు చూడొచ్చు, దాదాపు వీళ్ళు అప్పు తెచ్చి మరి కౌలు వ్యవసాయం చేసుకున్నారు. భూములు లేకున్నా కానీ ఆ కౌలుకు తీసుకున్నటువంటి భూమే తమ భూమిగా భావించి అక్కడ భూమాతలో మంచి పంటలు పండించి ఒక ఆత్మతృప్తి పొందామనుకున్నారు. కానీ ఇక్కడ చూసేసరికి పంటలు చేతికి వచ్చేసరికి చూడు మొత్తం తడిసినటువంటి ధాన్యం. ఇది ఆరబోసినా ఎండబోసినా కానీ మళ్ళీ కొనేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ధాన్యం కూడా మొత్తం చాలా వరకు ఇదంతా పలిగింది, మొత్తం పగిలి ఇక్కడ బియ్యం కూడా బయటకు వస్తున్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్. ఇప్పుడు పంట
చేతికొచ్చేటటువంటి టైంకి ఇక్కడ మొత్తం ఇవి పట్టించినా కానీ నూకలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఇది ఆరినా కానీ మళ్ళీ పనికొస్తా రాదా అనేది కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు చూసినటువంటి ధాన్యాన్ని కూడా వీళ్ళు అమ్మలేక ఎవరు కొంటారో అన్నటువంటి ఒక భరోసా లేదు. ప్లస్ అధికారులు కూడా ఎవరు వచ్చి చూడలేకపోయారన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. పంటకు గిట్టుబాటు ధర కలిగేటువంటి పరిస్థితి ఎట్లాగూ లేదు. ఎందుకంటే ధాన్యం మొత్తం తడిసిపోయింది కాబట్టి అధికారులు ప్రత్యక్షంగా చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పంటల్ని మొత్తం పరిశీలించి దానికి సంబంధించి ఈ కౌలు రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయో ముందు గుర్తెరిగి దానికి సంబంధించినటువంటి న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి బాధలు కూడా దిగమింగుకోండి, చెప్పలేక మింగలేక కక్కలేక తమ దీనస్థితిని బయటికి చెప్పుకోలేక అనేక అవస్థలు మాత్రం పడుతూ లోలోనే కుమిలిపోతున్నటువంటి కౌలు రైతుల దీనస్థితి ఇది. మరికొంతమంది ఆ పరిస్థితి కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఒడ్లన్నీ వరదకు కొట్టుకుపోయినాయి సార్. రైతులకు మందు డబ్బాలు తప్ప ఏం లేదు. చూడే మొత్తం నీళ్ళ మట్టమే అయ్యింది. మొత్తం కాలువలు తీసినా కూడా నీళ్లు పోవట్లేదు. దీన్ని కొనేటోడు లేడు, ఇక్కడికి వచ్చి చూసేటోళ్ళు లేరు, ఎవరు కొనేవాళ్ళు లేరు. అప్పుల పాలైన సార్, ఏం చేయాలి, మా పరిస్థితి మంచిగా లేదు. ఎట్లా చేస్తుందో మమ్మల్ని ఎట్లా ఆదుకుంటుందో అది గవర్నమెంట్కే వదిలేస్తాం. రైతులు అన్న ఎట్లా ఉంది పరిస్థితి, మీ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ? ఈ అకాల వర్షాల వల్ల రైతులు ఇంత ఆరకాలం కష్టపడి పంట పండించి అప్పుడు రాళ్ళు పడి పంట నోటికి వచ్చేటప్పుడు రాళ్ళు పడి అప్పుడు ఓట్లనే రాలిపోయినాయి చేనుల. ఇప్పుడు వాటిని కొద్ది పంటని తీసుకొచ్చి కోతలు కోసి తీసుకొచ్చి కుప్పలు పోసినాక అకాల వర్షాలకు బాగా నీళ్లు నిండి ఒడ్లు దాచి మొలకొచ్చే పరిస్థితి ఉంది. దీన్ని తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని తడిసిన బట్టలను కూడా కొనుగోలు చేయాలని మేము రైతులు అందరం కోరుతున్నాం. మీరు కోరుతున్నారు కానీ ఇప్పటి వరకు ఒక అధికారులు వచ్చింది లేదు, చూసింది లేదు. మరి నిజంగా కొంటారన్న నమ్మకం ఉందా మీకు? అదే అందుకనే ప్రభుత్వాన్ని ఏం చేస్తాను అంటే రైతులు అందరం ప్రాధాన్యపడి కోరుతాను. ఒకవేళ వాళ్ళు కనుక కటింగ్ చేసి కింటన్కు ఇంత ఇప్పుడు వాళ్ళు పెట్టేది 42 కిలోలు, అందులో 5 కిలోలు కట్ చేస్తే రైతులకు మందు డబ్బాలు తప్ప ఏం లేదు. చూడే ఈ పెట్టుబడులు పెట్టి మిషన్లు కోసి దున్నిచ్చి ఇవన్నీ చేసి కుప్పలు పోసిన వెంటనే మళ్ళీ అక్కడ కటింగులు మిల్లులల్లో ఈ కటింగులు చేయకుండా ప్రభుత్వాన్ని కోరుతాను ఏంటంటే కటింగులు చేయకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఎమ్మటే అధికారులు కూడా తక్షణమే వాళ్ళు స్పందించి ఇవన్నీ చూసుకొని వెంటనే కొనుగోలు చేసేయాలి అని అధికారులను మేము కోరుకుంటాను. రైతులు నిజంగా వాళ్ళు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు. ఎందుకంటే వాళ్ళు తక్షణమే ఇక్కడికి వస్తే తమ దీనస్థితి ఏందో తమకు అధికారులకు తెలుస్తుంటుంది కాబట్టి అవన్నీ చూసిన తర్వాత, ఎందుకంటే పంటలు పండించే దగ్గర నుంచి దున్నిన దగ్గర నుంచి పొలం నాట్లేసే దగ్గర నుంచి ప్రతిదీ కూడా పెట్టుబడి పెట్టే ఇక్కడ తాము వ్యవసాయం పండిస్తుంటాము. కానీ అమ్మేసరికి వచ్చేసరికి ఒకేసారి ఒక ఎంఎస్పి అంటే మినిమం సేల్స్ ప్రైజ్ని కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. దళారులు కూడా ఒకవైపు తమను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు అధికారులు వచ్చి తమకు న్యాయం చేయకపోతే తమకు పురుగుల మందు డబ్బాలు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. రైతుల ఆలోచనల్ని వాళ్ళ విజ్ఞప్తిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వచ్చి ఇక్కడ వాళ్ళకి ఆదుకుంటుందన్నటువంటి భరోసా మాత్రం కల్పించాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.